అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఒప్పటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ने से बस करो सामने कदर न कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. యేసుక్రీస్తు నామములో అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ గుడ్ ఫ్రైడే. సేమ్ డే చెప్పండి. చాలామంది హ్యాపీ అనే మాట యాక్సెప్ట్ చేయరు, కానీ గుడ్ ఫ్రైడే అనే మాటలో మీకు అర్థమైపోద్ది. గుడ్ అంటే మంచి శుక్రవారం. మంచి శుక్రవారం ఎందుకైంది? యేసు ప్రభువు వారు చనిపోయినందుకు బాధే, కానీ చనిపోయింది దేనికోసం? వాస్తవానికి మనము చనిపోవాల్సిన ప్లేస్ తీసుకున్నాడు, చూసారా? ఆయన తీసుకున్నందుకు మనం ఏమై ఉన్నాం? ఈరోజు సజీవులుగా ఉన్నాం. ఇంతేకాదు, ఆత్మీయంగా రక్షించబడితే పరలోకపు నిత్యజీవం కూడా వెళ్తాం. అందును బట్టి దానికి శుభ శుక్రవారంగా గుడ్ ఫ్రైడేగా చెప్పుకోవటం చాలా సంతోషకరం. చాలామంది ఏం చేస్తారంటే ఏడుస్తారు. ఏడవటం అంటే నా కోసము ఆయన మరణించాడని ఏడవచ్చు. ప్రభు నువ్వు అనవసరం చచ్చిపోయావు అని ఏడకూడదు. అంటే అనవసరం చచ్చిపోయావు అంటే అది చనిపోకపోతే మనం ఎప్పుడో, మన పితరులు ఉంటారు కదా, మన పూర్వీకులు ఎప్పుడో తరం వాళ్ళ పాపం వల్ల వాళ్ళ జీతం వాళ్ళు చనిపోతారు కదా. ఆ ప్లేస్ గొర్రె పిల్ల తీసుకోకుండా యేసు తీసుకోకపోతే వాళ్ళు చనిపోతే మనం పుట్టేవడం కాదు కదా. మీకు అర్థమైంది కదా? అందును బట్టి ప్రభు ఇచ్చిన గొప్ప శుభ శుక్రవారం ఇది. దాన్ని బట్టి ప్రభుని ఎంతైనా మనము ఘనపరచబద్ధులమై ఉన్నాము. బైబిల్ ఒక మాట తీసుకొని మనం త్వరగా చక్కగా వెళతాము ప్రభు ఇచ్చిన తలంపులను బట్టి. యోహాను సువార్త 19వ అధ్యాయం. వాస్తవానికి ఇక్కడ సందర్భం అంతా చెప్పడానికి నేను ఇష్టపడలేదు, కానీ ఒక మాట చదివించి కొన్ని మాటలలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి వచనం చదువుదాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించాను. వాస్తవానికి ఎవరైనా పిలాతు అనే ఆయన యేసు ప్రభువును కొట్టించాను అనే మాట చూస్తాం. అలా కొట్టించదని చెప్పిన ఆయనే ఈ కిందకు వచ్చేసరికల్లా 6వ వచనంలోకి వచ్చేసరికల్లా ఆయన ఏమంటున్నాడు? ఆయన యందు ఏ దోషం నాకు కనపడలేదు అని కొట్టిస్తున్నాడు. అంటే ఆయన ఎలాంటి వాడు? దోషము లేనివాడు. హెబ్రీ 7:26 ఏమంటాడు? నిర్దోషి అని పేరు. నిర్దోషం, దోషం లేని వాడినే కొట్టిస్తున్నాడు. ఎవరు? పిలాతు. అంతెందుకండి, లూకాసు వార్తల్లో, మత్తయి వార్తల్లో 27వ అధ్యాయంలో 19వ వచనం చూడండి ఒకసారి. 27:19 చూడండి. 27:19 న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య అంటే ఎవరి భార్య? పిలాతు భార్య. ఇప్పుడు కొట్టించాడే తన భార్య అంటుంది, యేసు ప్రభు గురించి చెబుతుంది భార్య, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎంత క్లియర్గా ఉందో ఈ మాట మీరు ఆలోచించుకోవాలి. యేసు ప్రభు గురించి తన భార్యకి తెలిసింది. నీవు ఇప్పుడు చెప్పే ఏ దోషం లేదు, నీవు చెప్పింది కూడా నువ్వే కదా, ఎందుకు కొట్టించావు? అదే 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. 39:40 కూడా చదవండి. అయినను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయవాడుకు కలదు గదా, నేను యూదుల రాజును విడుదల చేయడం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. చూడండి, యేసు ప్రభు వారి గురించి పిలాతు అంటున్నాడు, వాడుకుంది కదా. ఇదివరకు మీకు తెలుసలేదో నాకు తెలియదు, కానీ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు పరిగిన వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఆగస్టు 15 జనవరి 26 కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి విడుదలకి ఛాన్స్ ఇస్తారు, విడుదల చేసే అవకాశం ఇస్తారు. అలాంటి వాళ్ళకి పాపం లైఫ్ లాంగ్ ఉండకుండా కొంతమంది గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఉంటారు కదా, గవర్నర్స్ కానీ, రాష్ట్రపతి కానీ, లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ఏం చేస్తారంటే ఆ విడుదల చేయండి అంటారు కొంతమందిని. అంటే ఇన్ని సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి వాస్తవానికి 14 సంవత్సరాలు జీవిత ఖైదు అంటారు. 7 సంవత్సరాలు దాటిన తర్వాత దాదాపు విడుదల చేస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ అలాగే సేమ్ ఇక్కడ కూడా ఉంది. ఆ రోజుల్లోనే ఏమని
అలాగా పస్కా పండుగ రోజు విడుదల చేయడం కలదు కదా, నేను యూదులు రాజును విడుదల చేయడానికి మీకు ఇష్టమా అని అడిగితే, అయితే వారంటున్నారు. వారంటే ఎవరు అక్కడ? ఆయన స్వజనులే. అక్కడ ఉన్నవారు ఎవరు? యూదులే, రోమా సైనికులే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళే. ఏమన్నారు? వీరిని వద్దు, మాకు ఇంకోటి కావాలి. ఎవరు? బరబ్బాను విడుదల చేయమన్న తర్వాత కూడా వాళ్ళతో కొట్టించవలసి వచ్చింది. ఎందుకంటే చచ్చినట్టుగా సాక్ష్యం బట్టే ఆ యొక్క జడ్జిమెంట్ కూడా ఇవ్వాలి. జడ్జి దగ్గరికి వెళ్ళేసి నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పిన వెంట ఆయనకి సాక్షులు కావాలి అక్కడ. అలా జరిగిందనమాట ఇక్కడ. అర్థమైందా? అందుకని దాని కిందకి 14 వచనంలోకి వద్దాం. యోహాను 19:14 వచనంలో, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును, అతడు ఇదిగో మీ రాజు యూదులతో చెప్పగా. చాలండి. ఆఖరికి పిలాతు అంటున్నాడు, పొద్దునే అంటే గురువారం రాత్రి నుంచి తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. తీసుకెళ్ళిపోయి మార్నింగ్, ఇప్పుడు సిద్ధపరచుదినం అంటే ఏ రోజు తెలుసా మీకు ఎవరికైనా? సిద్ధపరచుదినం అంటే ఏ రోజు? ఒకళ్ళు చెప్పారు, వినపడితే చెప్పచ్చు, అందించేశారు కాపీ. మీకు వినపడలే, అంత సైలెంట్గా చెప్పండి, నాకు వినపడింది. ఏ రోజు? శుక్రవారం. మీకు తర్వాత మీకు క్లారిటీ ఇవ్వాలంటే కూడా ఉంది, చాలా టైం పడుతుంది. కానీ నేను ఈ టాపిక్లో రావాలి కదా, మీకు అర్థమయ్యే టాపిక్లోకి వెళ్ళి తర్వాత దాన్ని క్లోజ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలంటే, మార్క్స్ వార్తలోకి వెళితే మీకు అర్థం అవుద్ది. మార్క్స్ వార్త 16వ అధ్యాయం, లేకపోతే పని చేయండి, ఇదే యోహాను వార్తలోకి రండి, ఇక్కడే ఉంది. 19వ అధ్యాయంలో 37 చూసిందామండి. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి అంటే విశ్రాంతి అంటే ఇప్పుడు శనివారం. దాన్ని బట్టి ఇదే సిద్ధపరిచింది అంటే ఇప్పుడు శుక్రవారం. అర్థమైంది కదా? ఆ ఉదయకాలం 6 గంటల నుంచే భయంకరంగా ఆయన్ని రాత్రి 6 తీర్పులు జరిగింది. కొన్నిసార్లు వాయిదాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వెళ్ళారనుకోండి కోర్టుకి, 10 సంవత్సరాల దాకా తీరదని తెలియారు మన యొక్క సమాజంలో. వాయిదా వేస్తారు. ఆ రోజు రాత్రికి అతని మీద కేసు పెడుతుంటే ఒకరి సాక్షి అలా 6 తీర్పులు జరిగిపోయింది నైట్. ఎలాగైనా అప్పగించాలి. అందుకని లాస్ట్లో కూడా ఉన్నారు, విడుదల చేయడం అవకాశం ఉందా నాకు అని చెప్పి పిలాతు అంటే, వాళ్ళే ఉన్నారు బరబ్బాని విడుదల చేయము, ఈయన మాత్రం విడుదల చేయొద్దు, సిలువేమో కేకలు వేస్తారు. ఆ యేసు ప్రభువు వారు అలాగ తీసుకుని వెళ్ళబడుతూ భయంకరంగా, అప్పుడు ఆయన్ని కొరలతో కొట్టించడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి బాధతో వెళ్ళిపోతా ఉన్నాడు. మేకులు కొట్టిరి కాళ్ళకు తలకు ముండ్ల కిరీటము, మేకులు కొట్టిరి కాళ్ళకు తలకు ముండ్ల కిరీటము, యేసు రక్తము నాది వాలే సిలువపై నుండి ప్రవహించే, యేసు రక్తము నాది వాలే సిలువపై నుండి ప్రవహించే, ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో. కాబట్టి ఆయన మోస్తూ వెళుతున్న ఆ సందర్భం, అనుభవిస్తున్న ఆ శ్రమ ఎక్కడ తీసుకెళ్ళింది? సిలువలోకి తీసుకువెళ్ళి మేకులు కొట్టి గాళ్ళు అన్నీ చేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ మధ్యాహ్నం 3 అయిపోయింది. మధ్యాహ్నం 3 అయింది. ఇప్పుడు మొదటి వాక్యంలోకి వద్దాం. మీ అందరికీ ఇంచుమించుగా 7 మాటల గురించి తెలుసు. 7 మాటలకు కూడా రెఫరెన్స్ మీకు తెలుసు అనుకుంటున్నాను. అయినా నేను చెప్తాను. మొట్టమొదటి మాట లూకాసు వార్త. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం అందరూ కలిసి చదువుదాం. ఇది మాత్రం అందరూ కలిసి చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం అందరం కలిసి చదువుదాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరు క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకే చీట్లు వేసిరి. చెప్పండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకే చీట్లు వేసిరి. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే యేసు ప్రభు మొట్టమొదటిగా ఆ స్థలములో ఇటు అటు దొంగల మధ్యలో ఉంటున్నప్పుడు
యేసు ప్రభువు తండ్రి అని పిలుస్తున్నాడు బాధతో. వీరేమి చేయుచున్నారో వీరెరుగన గనుక అని మాట్లాడు. ఎవరు? తన మనుషులే. సరే, ఇప్పుడు దాంట్లో ఎవరో కొంచెం సింపుల్గా 2-3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా విందాం. ఇదే లూకాసు 22వ అధ్యాయం చూడండి, 34వ వచనం చదవండి. ఆయన పేతురు, నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయిదని నీతో. దానికి ముందు 33 వచనంలో ఏమన్నాడు చూడండి, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు అన్నందుకు ఈ మాట అన్నాడు యేసు ప్రభువారు. నువ్వు ఎప్పటి వరకు ఉంటానంటున్నావు నాతో? మనం కూడా చూడు, మారుమనసు పొందిన క్రొత్తల్లో, రక్షించబడిన క్రొత్తల్లో, మోకాళ్ళేసిన క్రొత్తల్లో ఏడుస్తాం మనం, కన్నీళ్ళు ఆగవు. ఆ కన్నీళ్ళలో ఎంత టైం అయినా వెళతానే ఉంటుంది. అప్పుడు ఏడ్చి ప్రభువా జీవితాంతం రాకడ వరకు చావని బ్రతికైనా నువ్వేనా ప్రార్థన చేసి ఉంటామా లేదా? అబద్ధం ఆడకుండా చెప్పండి, మీ మనసుకు చెప్పుకోండి ఒకసారి, నాకు చెప్పపోయినా. చాలామంది అలాగే ఉంటారు. ప్రభుత్వనే ఉండాలి, చచ్చిపోయినా ఆయనతోనే జీవించాలి, నా బ్రతుకంతా ఆయనతోనే. ఎన్నిసార్లు ఏడ్చుంటావు నువ్వు? అర్థమైందని నేను చెప్పింది. ఇదే మాట ఇక్కడ ఎవరు అంటున్నారు? పేతురు అంటున్నాడు. మీకు ఒకవేళ ఆ అలవాటైతే, ఆ ప్రార్థన, ఆ వాక్యం అలవాటైతే ఎంత టైం అయినా చాలా హ్యాపీగా ఉంటుందండి. నిజంగా మీరు నమ్మండి, వాస్తవం చెప్తున్నాను. శనివారం నైట్ అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు తెలుసా? అందరు పడుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని వాక్యం ఓపెన్ చేస్తా. ఎందుకంటే మిగతా డే టైమ్స్ నాకు అంత ఫ్రీనెస్ రావట్లేదు. అప్పుడు థాట్స్ అడుగుతూ ఉంటే 2 అవుద్ది, 3 అవుద్ది, 3:40 అవుద్ది. అప్పుడు ఆ తెల్లవారు ప్రార్థన చేసుకుని 1-2 గంటలు పడుకుంటాను. ఇది గొప్ప కోసం చెప్పట్లేదు, మీరు ఎవరు అపార్థం చేసుకోవద్దు. నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నా, అడగండి కావాలంటే. అప్పుడు వచ్చే తలంపులు అంత టైం జరుగుతున్నా కూడా ఇది హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ టైం అంతా ధ్యానం మీకు ఉంటుంది. మీరు ఉన్నారు, ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉండుంటారు కూడా, నేను కాదనట్లేదు. అందుకని ఇక్కడ ఆ మాట అన్న తర్వాత ఇక్కడ రాస్తున్న మాట, ముమ్మారు నీవు నన్ను ఎరుగనని నువ్వేం చేస్తావు, నేడు కోడు కూయిదని చెప్పేసి అనమాట. ముమ్మారు నువ్వేం చేస్తావు, అబద్ధం ఆడుతానే ఉంటావు. ఆశ్చర్యపోయాడు. ఆ మాట గురించి కూడా చూడండి, ఇదే అధ్యాయంలో 21-22, ఇదే అధ్యాయంలో 61. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన గనక, పేతురు నేడు కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ముమ్మారు ఎరుగునందువని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపడి, అప్పటికి పై వచ్చిన చదువుకోండి, 3 సార్లు కోడి కూసింది అబద్ధం ఆడేశాడు. ఓ చోటకి వెళ్ళి కూర్చున్నాడు, అమ్మాయి చూసి హే నువ్వు పేతురు కదా, ఆయన శిష్యుడు, అప్పుడు కాదంటాడు. అలాగే 3 సార్లు బొంకాడు. ఏం చేసింది? కోడి కూసేసాడు. ప్రభు చెప్తున్నాడు, తండ్రి పేతురు ఏం చేస్తున్నాడో తెలియట్లా, నన్ను అప్పగిస్తున్నాడు అన్న జ్ఞానం కూడా తనకి. ఈరోజు ప్రభు నీకు నాకు చెప్తున్నాడు, నేను కూడా పేతురులాగే చాలాసార్లు బొంకుతున్నాం, చాలాసార్లు ఈజీగా అబద్ధం ఆడుతున్నాం, అబద్ధం ఆడలేదు అనుకుంటున్నాం. ప్రభు చెప్తుంది ఈరోజు నాకే నీకే అనుమానం లేదు. అది నువ్వెన్నిసార్లు నేను ప్రభు తెలియదు నోటితో అంటలేదు, కానీ క్రియలతో అంటే ఏంటి? దేవునికి సంబంధించిన పద్ధతిలో నువ్వు ఉండాల్సిన పోయి దానికి తగినట్లుగా ఉండకపోగా మళ్ళీ దాన్ని మేకప్ వేస్తాం. మేకప్ వేసుకునే వాళ్ళు వేరు, ఆ మేకప్ వేరు. మనం దేవునికే మేకప్ వేస్తాం. ప్రభువు తెలుసు కదా, మళ్ళీ ఎవరైనా చూస్తే వాళ్ళు ఎదురుకుండా నటించటం, వేషధారణ జీవితం అంటారు దీన్ని. అందుకే ఇక్కడ రాస్తున్న మాట మనకు అడుగుతుంది. నెంబర్ 1, ఆయన గురించి క్షమాపణ అడుగుతున్నాడు, వీరేమి చేస్తున్నారు. నెంబర్ 2, ఇదే అధ్యాయంలో, ఇదే 22 అధ్యాయంలో 3వ వచనం చదువుతాం. 22 అధ్యాయం లూకాసు 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో, చాలండి, ఏం చేశాడు? యోధాలో సాతాను ప్రవేశించేశాడండి. నెంబర్ 2, ఎవరి గురించి క్షమాపణ అడుగుతున్నాడు తెలుసా? అప్పగించిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్ పేతురు దగ్గరుండే అప్పగించేశాడు. ఈయనేమో డైరెక్ట్గా మరొక రీతిలో సాతానే ప్రవేశించినట్టుగా చూస్తాం. చూడండి, ఇదే ఈయన గురించి మత్తయి సువార్తలో కూడా రాశాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం, 26-15. నేను ఆయనను అప్పగించినలా, చూడండి బేరం ఆడుతున్నాడు ఎవరు? అప్పగిస్తే ఈరోజు ప్రార్థన రాకపోతే నాకు ఎంత ఇస్తారు డ్యూటీలో, ఈరోజు ప్రార్థన రాకపోతే నా సొంత పనికి వెళ్తే ఎంత వస్తుంది లాభంలో,
ఈరోజు ప్రార్థన రాకపోతే అదే టైంలో లోకానుసారంగా జీవిస్తే హ్యాపీగా నా ఫ్రెండ్స్తో ఎంత బాగుంటుంది. ఈరోజు ప్రార్థన రాకుండా అదే రోజు మా బంధువుల ఇంటికి వెళ్తే అక్కడ హ్యాపీగా గడిపితే ఎంత బాగుంటుంది. సేమ్ ఇక్కడ మాట్లాడుతుంది. అదే టైంలో నీకు బాధ ఉండొచ్చు, ఆదివారం లేకపోతే శుక్రవారం వేరే ప్లాన్, వేరే చోట, వేరే అవకాశం నీకు నిజంగా ఉంది, నీ సొంత అత్యవసరమైనదే. అదే టైము అత్యవసరమైన దానికన్నా ప్రథమ స్థానం నువ్వు ఇస్తుంటే దేవుణ్ణి నువ్వేం తిట్టినట్టు కాదు. కానీ ఇక్కడ యోధ ఏమంటున్నాడు చెప్పండి, నేను ఒకవేళ ఆయన అప్పగిస్తే, నేను ఇవాళ ఆదివారం మానేస్తే, నేను ఒకవేళ ప్రార్థనకు దూరం అయితే, నేను ఇక్కడ మా బంధువుల కోసం నేను దేనైనా దూరం చేసుకుంటే ఏమిస్తావు? సాతాను అంటాడు హ్యాపీగా లోకం అంతా ఇచ్చేస్తానంట. ఈ లోకరాజ్యాలన్నీ నీకే. లోకరాజ్యాలు అంటే ఆ లోకంలో కూడా మళ్ళీ ఎవరు ఉంటారు? దేవుడే కనపడతాడు. అందులో పేరు క్రైస్తవులే ఉంటారు. చాలా క్లియర్ రాస్తున్నాడు. తర్వాత చదవండి. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. వారు అప్పటి నుండి ఆయన అప్పగించడం తగిన సమయం కనబడుతున్నాడు. దేనికోసం ఆశపడ్డాడు? డబ్బు కోసం ఆశపడ్డాడండి. ఎవరిని అప్పగించడానికి జాగ్రత్త చూసుకోవాలమ్మా. ఎవరిని అప్పగించడానికి వాక్యం మాత్రం వినాలి అందరూ. ఎవ్వరు కూడా, మీరు కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ మీ పిల్లలు కూడా జాగ్రత్త చూసుకోవాలి మీరు. ఎందుకంటే మాట్లాడుకోవద్దు మధ్యలో కూడా, ఎందుకంటే క్రమం ఉండాలి. నేను ఇందాక వచ్చినప్పుడు చెప్పులు చూశాను, చాలా ఆనందం అనిపించింది. ఇదివరకైతే పెచ్చ అక్కడొకటి ఉంటుంది, అక్కడొకటి ఉంటుంది, ఎక్కడొకటి ఉండేది. ఇప్పుడు నీట్గా లైన్గా పెట్టచ్చు. అక్కడే వచ్చేవాళ్ళకి ఏమర్థమవుతుందని చెప్పాను ఇదివరకు మీకు. క్రమం అర్థమవుద్ది. మనం కూడా ప్రార్థనలో గడుపుతున్నప్పుడు చాలా క్రమం ఉండాలి. మీరేమో కానీ నా ఇంట్లో పెట్టే టార్చరు మీరు పెట్టరు. నన్ను అడిగితే అడగండి, కావాలంటే ఎంత టార్చర్ పెడతాను. కింద ఉన్నారు సున్నేమని అడగండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రమం. ఈ వాక్యంలో మీకు అర్థం అవ్వాలి. రెండో పాయింట్ మీకు అర్థం అవ్వాలి. అప్పటి నుంచి అప్పగించటానికంట సమయం కనిపెడతాను. ఎవరిని అప్పగించడానికి? ఎవరి మీద నిందలు వేయడానికి? యేసు మీద నిందలు వేస్తారు. చాలామంది యేసు మీద నిందలు వేస్తారు. అంతేందుకు మనం మందిరం కట్టడం కోసం డబ్బులు మామూలుగా కామన్గా మీ సహాయం మీరు దేవునికి చేయవలసింది చేయండి అని అడిగినందుకు ఇచ్చిన వాళ్ళు ఒక్క మాట అనకపోగా ఇంకేం చేయాలని ఆశపడుతున్నారు. అసలు ఉన్న వాళ్ళు మాత్రం గుడిసెలో ఉండొచ్చు కదా, రేకులు షెడ్ వేసుకోవచ్చు కదా అంటున్నారు. నా దగ్గరికి వినపడింది ఆ మాట. దేవుడు ఎక్కిరించబడ్డాడు. దేవుని సన్నిధి ఎప్పుడు మనం ఎలా ఉంచాలి? చాలా ఘనంగా, గౌరవంగానే ఉండాలి. వాక్యం అది. రేపు ఫ్యూచర్లో మనకి అది ఛాన్స్ లేదు. ఇప్పుడు పరిస్థితులు మీకు చూస్తూనే లేదు. నేను లైవ్లో చెప్పలేకపోతున్నాను కొన్ని విషయాలు, చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. వాడు అప్పటి నుంచి అప్పగించటానికి ఏం చేస్తున్నాడు అంటే చెప్పండి, ఆ సమయము కనిపెట్టుచుండెను అంటున్నాడు. కాబట్టి రెండవ వ్యక్తి తర్వాత అతను ఏం చేశాడో చూడండి. ఇదే 27వ మత్తయి సువార్త, 27వ మత్తయి సువార్త మరొకసారి 3వ వచనం చదవండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎద్దుకును పెద్దల ఎద్దుకును మరలా తెచ్చి, నేను నిరపరాధి ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు అంత అప్పగించే సిలువలోకి వెళ్ళిన తర్వాత నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తున్నాను చెప్పాను. వారి దానితో మాకేమి నువ్వే చూసుకోని చెప్పాగా అంతడు ఆ వెండి నాణెములు దేవాలయం పారవేసి అయిపోయిందండి. ఎందుకండి? ఉరి పెట్టుకునే వరకు ఎందుకు చేసుకోవాలి? ఉరి పెట్టుకునే వరకు మనం ఎందుకు చేసుకోవాలి? అర్థమవుతుందా? అంటే ఆయన ఉరి పెట్టుకున్న వాడు ఏమవుతాడు? సూసైడ్ చేసుకుంటే దేవుని రాజ్యానికి హక్కుదాడు కాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కొరింథీ 3:16 మీ దేహము దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయం. ఎవరైనా ఆలయం పాడు చేస్తే నువ్వు ఆయన ఆ ఆలయాన్ని ఆయనది, బాడీది. చాలామంది నా ఇష్టం, మా భార్య నేను కొట్టుకుంటా, నా పిల్లని నేను కొడతాను అంటూ ఉంటారు. చాలా తప్పు. నీకు అర్హత లేదు భార్యను కొట్టడానికి కూడా, పిల్లల్ని కొట్టడానికి. ఎప్పుడైనా నువ్వు అలా చేసి కొట్టచ్చు, పిల్లల్ని కొట్టచ్చు, బైబిల్ చెప్పింది. నువ్వు అలా చేసావు అని అంటే ఇక్కడ వాక్యం చెబుతుంది దేవుని ఆలయాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. రెండవ వ్యక్తి ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు. వీరిని గురించి అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు? అలాంటి ఘోరమైన వాళ్ళని కూడా క్షమాపణ అడుగుతున్నాడు. మూడవ పాయింట్ ఇంకెవరో చూపిస్తాను చూడండి. మూడవ పాయింట్ లూకా సువార్త 22వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదవండి.
గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చును దానిని గూర్చి ప్రధాన యాజకులతోను అధిపతులతోనూ మాట్లాడాను. అంతటా వారు సంతోషించి, ఇక్కడ చూస్తే కనిపిస్తున్న వాళ్ళు ఇంకోళ్ళు వాళ్ళతో పాటు కలిసి ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రధాన యాజకులు, అధిపతులు. మీకు అర్థమైందా? ప్రధాన యాజకులు, అధిపతులు. ఇంత వీళ్ళు కూడా ఏకీభించి యేసు ప్రభువారిని ఏం చేద్దామనుకున్నారు చెప్పండి? అప్పగించాలనుకున్నారు అని చాలా క్లియర్ కనబడతా ఉంది. మరొక మాట మీకు కూడా జ్ఞాపకం చేసి మనము ముందుకెళ్దాం. అటు ఇప్పుడు చదివితే ఒకటేమో పేతురు, రెండవది యోధ, మూడవది ఎవరు? ప్రధాన యాజకుల గురించి బైబిల్లో మీరు పాత చాలా టాపిక్స్ ఉన్నాయి, అవి చెబితే ఇప్పుడు అవ్వదు కాబట్టి ఈ మొదటి పాయింట్ క్లోజ్ చేయడానికి ఇష్టపడుతున్నా. ప్రధాన యాజకుల యొక్క డ్యూటీ ఏంటి అని అంటే మీకు తెలుసు. ఒక ప్రధాన యాజకుడిని తీసుకొస్తే మీరు ఎవరిని తీసుకురాగలరు? ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళగలడు చెప్పండి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అంత విలువైన వాడు. అలాంటి ప్లేసుల్లో ఉండవలసిన జాబితా కలిగిన వారు కూడా ఎవరిని అప్పగించారు? యేసుని అప్పగించారు. ఆ మాట కూడా క్లారిటీ ఇస్తాను చూడండి. ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం. నిజానికి వాళ్ళందరూ ఇలాగ చేస్తారని నేనైతే ఊహించకపోయాను. మొత్తం అబ్జర్వ్ చేసినప్పుడు కనపడుతుంది అనమాట. 23వ అధ్యాయం 50. ఓకే ఒకసారి దీంట్లోకి వచ్చేయండి, మన మత్తయి సువార్తలోకి వచ్చేయండి. ఎందుకంటే నేను కొంచెం దాన్ని ఫాస్ట్ చేశాను. మత్తయి సువార్తలోకి వచ్చేయండి. 27వ అధ్యాయం. చదివేశాను కదా ఇది 26వ అధ్యాయం. దీనిలోకి రండి. 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయం ఇందా చదివిన మాటలోనే 14 వచ్చింది. చదవండి. ఇప్పుడు 14 వచ్చింది. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధ, అది ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, అంటే ప్రధాన యాజకులు యాక్సెప్ట్ చేశారని చెప్పాను కదా. అందులో నుంచి ఇంకో మాట కూడా నాకు కనపడింది. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది కూడా మీరు గమనించగలిగితే వాళ్ళు ప్రధాన యాజకులు అనే వాళ్ళు కూడా దీంట్లో ఏకీపించారు. కత్తులు గుదియలతో పట్టుకొని అక్కడ కూడా వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంటుంది. అందుకని ఆ మాట కోసం నేను చూస్తూ ఉన్నాను. తర్వాత ఇంకో మాట 47 చదవండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యోధ వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ఇదే ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. అంటే ప్రధాన యాజకుల దగ్గర, రెండవది ప్రజల పెద్దలు. ఇక్కడ ఎవరిది కత్తులు గుదిలు పట్టుకొని యోధా ఇస్కరియోతుతో కలిసినట్లుగా మనకు కనబడుతుంది. అంటే వీళ్ళు కూడా యేసుప్రభువును అప్పగించిన వారు. ఎవరు ఈయన ప్రధాన యాజకుడు అంటే ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధంలో ఉండి దేవుని యొక్క యాజకత్వం నడిపించాలి. అలాంటి యాజకత్వం నడిపించిన యెహోషువలో కూడా ఏం చూశారు చెప్పండి? జకరియా 3:3 ప్రకారంగా మలినాన్ని చూసి బయటపడ్డారు. అంటే వాళ్ళలో కూడా ఏం దొరుకుతుందంటే మలినం దొరుకుతుంది, చెడు దొరుకుతుంది. అలాంటి ప్రధాన యాజకులు యేసును అప్పగించటానికి ఎంత భయంకరంగా ముందుకు వచ్చారో తెలుసా? ఈరోజు మనకి ఇస్తున్న ఈ లేఖన భాగాల్లో ప్రభువు మాట్లాడుతున్న మాట. ఈరోజు ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఇదే 22:52 చూడండి. 52 యేసు లూకాసువార్త 22:52. లూకాసువార్త 22:52. యేసు తనను పట్టుకొచ్చిన ప్రధాన యాజకులు, 2 దేవాలయపు అధిపతులు, 3 పెద్దలు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా. అక్కడ ఉన్న పాయింట్లో ఉన్న పేతురు వాడి గురించి క్షమాపణ అడిగాడు. రెండవది యోధా గురించి క్షమాపణ అడిగాడు. మూడవది ప్రధాన యాజకులు నన్ను అప్పగించడానికి వచ్చిన వాళ్ళు. నాలుగవది దేవాలయపు అధిపతులు ఉంటారంట వాళ్ళు. తర్వాత పెద్దలు అంటే సంఘ పెద్దలు. వీళ్ళందరూ కలిసి యేసు ప్రభుని ఏం చేశారు చెప్పండి?
అప్పగించటానికి లేదు. అందుకనే తండ్రి విరయం చేయుచున్నారు విరయగును గనక విరయం చేయలేము, క్షమించుమంటున్న ఆయన ఎలాంటి వాడు? ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం కూడా అదే. మత్తయి 5:44 అంటాడు. ఏమంటాడు చదవండి, మీకు తెలుసు. మత్తయి 5:44, నేను మీతో చెప్పునది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు అది మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుని మీదను అనీతిమంతుల మీదను. అంటే టోటల్గా అందరి పక్షంగా ఆయన చేసే సహాయం ఏంటో మీకు అందరి గురించి ఈరోజు నీ గురించి నా గురించి కూడా ఏం చెప్తున్నాడు ఆయన? క్షమాపణ అడుగుతూ మనము కూడా ఏం చేయాలి? మీ శత్రువుల్ని ప్రేమించడి అంటే మనం ఏం చేయాలంటే వాడిని కూడా క్షమాపణ కలిగి ఉండాలి. ముందు మనమే మన కరెక్ట్గా ఉండం. ఎదుటివాడు ఒక మాట అంటే 2 మాటలు అంటేనే కానీ మన మనసు తీరదు. ఒక మాట నేను మిమ్మల్ని అంటే డైరెక్ట్గానే పైన ఇండైరెక్ట్గానే మీరు తిట్టుకుంటారు కదా, తిట్టుకోకుండా ఉండరు కదా. అంటే పోన్లే అనుకున్నాడు, నేను కరెక్ట్గా ఉంటే ప్రభువే చూసుకుంటాడు, అది తగ్గించుకుంటే అదే క్షమాపణ కలిగినట్లే లెక్క. అది రానంతసేపు కూడా చాలా చాలా కష్టం. అర్థమవుతుందా? కాబట్టి 2వ పాయింట్లోకి వచ్చే ముందు నేను చెప్తున్నాను, ఇక్కడ రాస్తున్న మొట్టమొదటి వాక్యం ఏంటి చెప్పండి, మరొకసారి చదవండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని నువ్వేం చేయాలి? క్షమించుము అంటున్నమాట. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి ఇందులో. వీరేమి చేయుచున్నారు అనే మాటలు, వీరు అనే మాటలు ఇంకా చాలా టాపిక్ ఉంది. అక్కడ అప్పగించిన వాళ్ళతో పాటుగా సొంత వాళ్ళే, ఎవరు? స్వజనులే ఏం చేశారు చెప్పండి? ఆయన పూర్తిగా అప్పగించేశారు. ఈరోజు మనకి తెలియపరుస్తున్న ఈ మాట ప్రకారం నీకు నాకు ప్రభు చెప్తున్నాడు, మనము కూడా ఎదుటి వారిని ఏం చేయాలి? క్షమించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆల్రెడీ ఏం చేశాడు? ఇప్పుడు క్షమించాడు. ఎఫెసీ 4:31 రాస్తాం అన్నమాట. ఏమంటాడు పెద్దగా? ఎఫెసీ 4:31 క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును ఏంటి పైన పద్ధతులుగా ఉన్నప్పటికీ కూడా మీరు విసర్జించమని చెబుతూ మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకడు. కాబట్టి ప్రభు మనం క్షమించాడు, ఈరోజు అవకాశం ఇచ్చాడు. మనం కూడా ఒకరితో ఒకరు క్షమాపణ హృదయంతో రావాలి. అట్టి మొదటి మాట చేత మనం ఈరోజు జాగ్రత్తతో ఆయన క్షమించాడు. మనం కూడా ఏం చెప్తున్నాం? లాస్ట్లో క్షమించమని చెప్తున్నట్టు రీతికి క్షమాపణ అడుగుతాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. ఒక పల్లవి చరణం పడదాం. నూట 18వ పాట. అందులో 2వ చరణం పడదాం. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరించు క్రియేసు, విలువైన నీ ప్రేమన్ వివరించు క్రియేసు. నాతి క్రమములకై నలుగా గోటపడి, నాతి క్రమములకై నలుగా గోటపడి, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా, నా దోషముల
విలువైనా నీ ప్రేమ వివరించు శ్రీయేసు విలువైనా నీ ప్రేమ వివరించు శ్రీయేసు. మోకరించండి. ఒకరు ప్రార్థన, ఇందాక చెప్పినట్లుగా నేను ప్రార్థన ఒకరు చేయండి. ఆలోచన